హాయ్ బ్రో, చాలా మంది చెప్తున్నారు జావా ఇది బట్ నాకైతే ఒక్క ముఖం అర్థం కావట్లేదు బ్రో. అసలు ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఏంటి దగ్గర తెలియదు. నేనైతే ఫ్రెండ్స్ అడిగి ఎట్లా ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు అసలు ఐడి ఎట్లా ఇన్స్టాల్ చేయడం ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దామంటే ఆ నోట్ ప్యాడ్ అసలు ఏం అర్థం కావట్లేదు బ్రో. అసలు ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి ఏంటనేది. సో దాన్ని జావా సి కంపైల్ చేయాలంటే ఏదేదో చెప్తున్నారు. సో ఈజీ టెన్షన్ వీడియోలో మీకు ఇంటెలిజెంట్ ఐడియాని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా దీన్ని ఎట్లా రన్ చేయాలని మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసుకొని మీరు ఇంటెలిజెంట్ ఐడియా అని సెర్చ్ చేయండి. దీంట్లో కమ్యూనిటీ ఎడిషన్ అని టైప్ చేయండి. సో మీకు ఏంటంటే మామూలు స్టాండర్డ్ ఎడిషన్ ఉంటుంది, అదేవిధంగా కమ్యూనిటీ ఎడిషన్ ఉంటుంది. సో మీకు కమ్యూనిటీ ఎడిషన్లో మనకు బిగినర్స్కి అయితే సరిపోతుంది అనమాట. సో మీకు అల్టిమేట్ కావాలంటే మళ్ళీ అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. సో అందువల్ల నేను కమ్యూనిటీ ఎడిషన్ అయితే వెళ్తున్నాను. సో మీకు ఇక్కడ అల్టిమేట్ ఉంది కదా, సో ఇది ఏంటంటే మళ్ళీ అమౌంట్ ఫ్రీ వర్షన్ వస్తుంది, మళ్ళీ అమౌంట్ అన్ని పే చేయాలి. మనకైతే కమ్యూనిటీ ఎడిషన్ అయితే బెటర్ ఉంటుంది అనమాట. సో అన్నిటికీ మీకు అందువల్ల నేనైతే కమ్యూనిటీ ఎడిషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది అయ్యాక ఒకసారి మీకు ఇన్స్టాల్ చేసి అట్లా చూపిస్తాను. సో మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత EXE ఫైల్ వస్తుంది కదా, మీరైతే దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చి మీరు డైరెక్ట్ మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఆల్రెడీ ఇన్స్టాల్ అని అడుగుతుంది. సో మీరు ఫస్ట్ టైం అయితే మీకు డైరెక్ట్ ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో నేను నో అయితే కొడుతున్నాను. సో మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ విండోస్ సెర్చ్లోకి వెళ్ళి ఇంటెలిజెంట్ ఐడియా అని సెర్చ్ చేయండి. మీరు టైప్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట టోటల్గా. సో మీకు క్లియర్గా కనబడుతుంది కదా. సో ఫస్ట్ అయితే మనకు న్యూ ప్రాజెక్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకొని మీరు జావాని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. సో జావా సెలెక్ట్ చేసి మీరైతే అక్కడ ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి. సో నేనైతే టెస్ట్ అని ఇస్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఆ టెస్ట్ ఏదో శాంపిల్ ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. సో నేను శాంపిల్ అని అయితే ఇస్తున్నాను అనమాట. సో మీరు ఎక్కడ కావాలనేది కూడా మీరు సెర్చ్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. మీకు ఆ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలని కూడా మీరు ఇవ్వచ్చు. మీరు డీలో కానీ ఈలో కానీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈలో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి దాంట్లో అయితే నేను ఇస్తాను అనమాట. సో జావా ప్రాజెక్ట్స్ అని అయితే ఇస్తున్నాను అనమాట ఫోల్డర్ నేము. సో నాకు క్రియేట్ చేసే ఫోల్డర్స్ అన్నీ దీంట్లోకి అయితే వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది జావా ప్రాజెక్ట్స్లో క్రియేట్ అవుద్ది శాంపిల్ ప్రాజెక్ట్ అనేది. అదే కాకుండా మీరు ముందుగా మీకు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే మీకు జేడీకే ఇన్స్టాలేషన్ చెప్పాను కదా. సో ఇక్కడ డిఫాల్ట్గా అయితే తీసేసుకుంటుంది అనమాట. సో డిటెక్టెడ్ జేడీకేస్ అని ఉంది కదా, ఇదేంటంటే ఆటోమేటిక్గా మీ సిస్టంలో ఉన్న జేడీకేని అది చెక్ చేసుకొని అది ఎక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు కింద మెయిన్గా చూసినట్లయితే మీకు యాడ్ శాంపిల్ కోడ్, అదేవిధంగా జనరేట్ కోడ్ విత్ ఆన్బోర్డింగ్ టిప్స్ అని ఉంది కదా. ఇది మీరు క్లిక్ చేసినట్లయితే మీకు బై డిఫాల్ట్ ఒక శాంపిల్ కోడ్ అయితే మీకు ప్రాజెక్ట్లో అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మెయిన్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. మీరు జావా ప్రోగ్రామ్కి స్టార్టింగ్ పాయింట్ అయితే అది ఉంటుందన్నమాట. సో మీరు బెటర్ బిగినర్స్ అయితే ఇదైతే చెక్ చేసుకోండి. సో క్రియేట్ క్లిక్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక శాంపిల్ కోడ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒక జస్ట్ మినిట్. సో నేను మీకోసం అయితే కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను. సో జూమ్ అవుట్ అయితే చేయొచ్చు అనమాట. దానికి ఏంటంటే షార్ట్ కట్ మీరు కంట్రోల్ పట్టుకొని మీకు మౌస్ వీల్ని జూమ్ అవుట్ జూమ్ ఇన్ కిందికి పైకి అన్నట్లయితే మీకు పెద్దది చిన్నది అవుతుంది అనమాట టెక్స్ట్ అనేది. సో మీకు డిఫాల్ట్గా ఈ ఆప్షన్ ఎనేబుల్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిటర్ ఉంది కదా, సో ఎడిటర్లో జనరల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు డిఫాల్ట్ ఇట్లా చూపిస్తుంది కదా, దీని ఎడిటర్ ఓపెన్ చేసినట్లయితే జనరల్ అని ఉంటుంది. సో జనరల్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది చేంజ్ ఫాంట్ సైజ్ విత్ కంట్రోల్ ప్లస్ మౌస్ వీల్ ఇన్ అని ఉంది కదా. సో దీని అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ మౌస్ ద్వారా అయితే మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు డిఫాల్ట్గా అయితే ఈ ప్రోగ్రామ్ అయితే ఒకటి శాంపిల్ ప్రోగ్రామ్ అయితే ఇచ్చిందనమాట అది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జస్ట్ హలో అండ్ వెల్కమ్ అని చెప్పి అయితే ప్రింట్ అవుతుంది. సో అదేవిధంగా ఒక నెంబర్ని లూప్ చేస్తుంది అనమాట. సో I = సో ఫస్ట్ టైము IN మీకు ఫర్ లూప్స్ ఇవన్నీ నేను ఫ్యూచర్లో చెప్తాను. ఇది ఒక శాంపిల్ ప్రోగ్రామ్ ఇది ఇచ్చింది, ఇదంతా అయితే మనకు అవసరం లేదు. నేను జస్ట్ దీన్ని ఒక్కటే ఉంచుతున్నాను. సో హలో అండ్ వెల్కమ్ అని చెప్పి. సో దీన్ని రన్ చేయాలంటే ఇప్పుడు ఏం లేదండి, ఇది మన స్టార్టింగ్ పాయింట్ అప్లికేషన్కి. ఇక్కడ సోర్స్ ఫోల్డర్ ఉంది కదా, మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ సోర్స్లో మనకు మెయిన్ ఫైల్ జావా ఫైల్ అయితే క్రియేట్ చేసింది. ఇది చూడండి ఎక్స్టెన్షన్ కూడా మీకు .java అని ఉంటుంది. సో మీరు డైరెక్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్లా రిమూవ్ చేస్తారు, మీకు సింపుల్గా ఉంటుంది కోడ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి మీకు ఒక రన్ బటన్ కనబడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు
రన్ డీబగ్ రన్ మెయిన్ మెథడ్ కవరేజ్ అని ఉంది కదా. సో ఇది టెస్ట్ కవరేజ్ అనమాట. సో ఇట్లా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరైతే ఫస్ట్ అయితే రన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు అట్లా కాకుండా మీరు డైరెక్ట్ ఇక్కడి నుంచి అయినా ప్రాజెక్ట్ టోటల్ ఓవరాల్ ప్రాజెక్ట్కి రన్ చేయాలనుకుంటే ఇక్కడి నుంచి అయినా రన్ చేయొచ్చు. సో మనం ఫైల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీకు ఫ్యూచర్ వీడియోస్లో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ప్రాజెక్ట్ రన్ చేయడానికి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి రన్ మెయిన్ మెథడ్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసినట్లయితే హలో అండ్ వెల్కమ్ అని కనబడుతుంది చూడండి ఇక్కడ. సో ఇట్లయితే మనకు అవుట్పుట్ అయితే రావడం అయితే జరిగింది. సో మీకు టెక్స్ట్ చేంజ్ చేసినట్లయితే అక్కడ కూడా టెక్స్ట్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో హలో వెబ్ స్కిల్ తెలుగు అని ఇస్తున్నాను. సో మీరు మళ్ళీ అయితే ఇక్కడ రన్ చేయొచ్చు. సో మీరు మళ్ళీ రన్ చేస్తారంటే ఇక్కడైతే మనకు టెక్స్ట్ అయితే చేంజ్ అవడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి హలో వెబ్ స్కిల్ తెలుగు అని చెప్పి. సో ఇక్కడ మనం ఏదైతే ప్రింట్ చేసామో ఇదైతే ఇక్కడ ప్రింట్ అయింది. సో సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని అయితే రన్ చేసాం అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఫస్ట్ అయితే మనమైతే ఇంటెలిజెంట్ ఐడియా ఒక ఎడిటర్ని డౌన్లోడ్ చేసుకున్నాము, దీన్ని అయితే ఇన్స్టాల్ చేసాము సక్సెస్ఫుల్గా. అదేవిధంగా మన ఫస్ట్ జావా ప్రోగ్రామ్ని అయితే మనం రన్ చేయడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.